ఉన్నట్టుండి యాగశాలను నిశ్శబ్దం ఆవరించింది. అందరి చూపులు ద్వారం వైపు మళ్ళాయి. ద్వారంలో నిలుచుని ఉంది సతీదేవి. ఒంటరిగా వచ్చిన సతీదేవి అందరినీ ఆశ్చర్యంలో ముంచివేసింది. ఆశ్చర్యం నుంచి ముందుగా దక్ష ప్రజాపతి చేరుకున్నాడు. ఆశ్చర్యం అంతర్ధానమైన క్షణంలోనే ఆయన ముఖం మీద ఆగ్రహం ప్రత్యక్షమైంది. ఎందుకు వచ్చావు నువ్వు? నిన్నెవరూ ఆహ్వానించలేదు. నిప్పులు కక్కుతూ చూస్తున్న తండ్రి ముఖంలోకి సతీదేవి నిదానించి చూసింది. ఎందుకు ఆహ్వానించలేదో తెలుసుకోవడానికి వచ్చాను. నీ భర్త అమంగళుడు, కులం లేనివాడు, భూతప్రేత పిశాచాలకు నాయకుడు, వేదాల చేత బహిష్కరించబడినవాడు, అనాగరికుడు. నా ఆహ్వానం అందుకొని ఈ మహాయాగంలో పాల్గొనే అర్హత ఆ భస్మదారికి లేదు. అతగాడి భార్య అయిన కారణంగా నీకు అర్హత లేదు. దక్షుడు హూంకరించాడు. శివనింద మహాపాపం, శివనింద చేసేవాడు మహాపాపి. సతీదేవి ఆగ్రహంతో అంది. మానసికంగా ప్రాయశ్చిత్తం చేసుకో నాన్నా. నిందించడం కాదు, ఆ హీనుడిని, నీచుడిని, దిక్కుమాలిన దిగంబరుడిని శాశ్వతంగా బహిష్కరిస్తున్నాను. అతనితో పాటు నిన్ను కూడా. వెళ్ళి ఇక్కడి నుండి దక్షుడు అరిచాడు. సతీదేవి కళ్ళు నిప్పు కణికల్లా అయ్యాయి. పరమేశ్వరుణ్ణి నిందించేవాడు పరమ పాపులు, ఆ నిందను వినేవాళ్ళు పరమపాపులే. సతీ, దక్షుడు గర్జించాడు. నీకు శరీరాన్ని ప్రసాదించిన తండ్రిని పాపి అంటావా? మర్యాదగా వెళ్ళిపో. శివనిందకు ఒడిగట్టిన నువ్వు ఇచ్చిన ఈ దేహం నాకు అవసరం లేదు. శివనింద విన్నందుకు నన్ను నేను శిక్షించుకుంటాను. సతీదేవి నిబ్బరంగా అంది. బెదిరిస్తున్నావా? విధించుకో శిక్ష. దక్షుడు వెటకారంగా అన్నాడు. సతీదేవి యాగశౌలలోకి వెళ్ళి ఉత్తర దిశలో పద్మాసనం వేసుకుని కూర్చుంది. కళ్ళు మూసుకొని తదేక దీక్షతో తన ప్రాణేశ్వరుని ధ్యానించింది. యోగ మార్గాన్ని అవలంబిస్తూ ప్రాణవాయువు, అపానవాయువును, వ్యానవాయువును సమానంగా సమ్మేళనం చేసింది. ఉదానవాయువును వక్షస్థలానికి ఉత్థాపనం చేసింది. అనంతరం కంఠమార్గం గుండా కనుబొమ్మల మధ్య భాగానికి తీసుకువెళ్ళింది. 100 ప్రాణులను ఆ విధంగా నియంత్రించి తద్వారా యోగాగ్నిని పుట్టించింది. యాగశాలలో ఉన్న బ్రహ్మ, విష్ణువు, ఇతర దేవతలు చూస్తుండగానే త్రికూట స్థానం నుండి జన్మించిన దివ్య యోగాగ్నిలో సతీదేవి శరీరం దగ్ధమైపోయింది. దేవతలు, మహర్షులు హాహాకారాలు చేశారు. కాసేపట్లో యాగశాలలో నిశ్శబ్దం తాండవించింది. విషాదం ధ్వనించే కంఠంతో నంది చెప్పిన దుర్వార్తను విన్న పరమశివుడు రౌద్రమూర్తిగా మారిపోయి కూర్చున్న చోటు నుంచి లేచాడు. నంది భయపడుతూ చూశాడు. శివుడి శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆగ్రహంతో ఆయన శరీరం కంపించసాగింది. ముఖం జ్వలిస్తున్న హోమకుండాన్ని తలపిస్తోంది. ఎరుపెక్కిన విశాల నేత్రాలు రక్తచషకాల్లా ఉన్నాయి. వణుకుతున్న కుడి చెయ్యి తటాలను కదిలింది. జటాజూటంలోంచి ఒక పాయను తెంపింది. పరమశివుడు ఆ పాయను నేలకేసి కొట్టాడు. క్షణంలో అక్కడ ఒక భయంకరాకారుడు ఆవిర్భవించాడు. కారు నలుపు శరీరం, నిప్పుల్ని తలపించే ఎర్రటి కళ్ళు, పెదవులు చివర్లలో అర్ధచంద్రాకారంలో కోరలు, పొడుగ్గా ఉన్న శిరోజాలు. ఆ భయంకర పురుషుడు శివుడి వైపు తదేకంగా చూశాడు. నువ్వు నా అంశతో జన్మించావు. నీ పేరు వీరభద్రుడు. దక్షుడి యాగశాలకు వెళ్ళు. ఆ యాగాన్ని ధ్వంసం చేయి. నిన్ను జయించడం ఎవ్వరి తరమూ కాదు. వీరభద్ర, వెళ్ళు. నా ప్రాణసఖి మరణానికి వేదిక అయిన దక్షయాగాన్ని సర్వనాశనం చేయి. ఆజ్ఞ. వీరభద్రుడి కంఠం ఉరుము ఉరిమినట్లు ధ్వనించింది. నిర్వికల్పానంద కథనం ఆపి సాభిప్రాయంగా చూశాడు. తరువాత కథ మనకు అందరికీ తెలిసినదే. వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి తదంతర కాలంలో పర్వతరాజు హిమవంతుడి పుత్రికగా పార్వతిగా అవతరించిన కథాంశం, పరమేశ్వరుని వరించి తపస్సు చేసి వివాహం చేసుకున్న కథాంశం, రుద్రవీర్య సముద్భవుడుగా కుమారస్వామి అవతరించి తారకాసురుడిని సంహరించిన కథాంశం ఇదివరకే మనం శ్రవణం చేశాం. ఇప్పుడు ఈశాన్య దిక్పతి అయిన ఆ పరమేశ్వరుని గురించి కొన్ని ప్రధాన ఘట్టాలు శ్రవణం చేద్దాం. గురువుగారు ఒక సందేహం. విమలానందుడు అన్నాడు. అడుగు విమలానంద, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసింది వీరభద్రుడు. అయితే పరమశివుణ్ణి దక్షాధ్వర ధ్వంసి అంటూ స్తోత్రం చేస్తారు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసింది ఎవరు? వీరభద్రుడా, శివుడా? వీరభద్ర శివుడు. నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు. ఇద్దరూ ఒక్కటే, అభేదం. అందుకే శివ అష్టోత్తర శతనామావళిలో శివుణ్ణి
ఓం వీరభద్రాయ నమః అని, ఓం క్రతుధ్వంసినే నమః అని, ఓం దర్శద్వరహరాయ నమః అని స్తోత్రం చేస్తాం. వీరభద్రస్వామి సాక్షాత్తుగా శివుడి శరీరంలో ఒక భాగమైన జటాజుటం నుండి ఆవిర్భవించాడు కదా. శివుడే వీరభద్రుడు, వీరభద్రుడే శివుడు. అందుకే ఆయన దక్షాధ్వర ధ్వంసకుడు అంటారు. మత్స్యకూర్మాది దశావతారాలను మహావిష్ణువును భేదం లేకుండా స్వీకరించి ఆరాధించే విధంగానే వీరభద్ర పరమశివులను భేదం చూడకుండా స్వీకరించి అర్చించాలి. అది అలా ఉంచితే శివుడు పార్వతీదేవిని స్వీకరించాక అవతరించిన కుమారస్వామి బాల్యంలోనే దేవసేనానిగా అభిషిక్తుడై తారకాసురుణ్ణి సంహరించాక ఆ నేపథ్యంలో జరిగిన గాథను శ్రవణం చేద్దాం. తారకాసురుడు సంహరింపబడే నాటికి అతనికి 3 కొడుకులున్నారు. జ్యేష్ఠుడి పేరు తారకాక్షుడు, మధ్యముడి పేరు విద్యున్మాలి, కనిష్ఠుడి పేరు కమలాక్షుడు. 3 ఒకే మందిరంలో ఉంటారు. నిర్వికల్పానంద చెప్పసాగాడు.